హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను పుదీనా రైస్ చేస్తున్నానండి. దాంట్లో కప్పు కొత్తిమీర, కప్పు పుదీనా, గ్లాస్ బియ్యానికి జీడిపప్పు, రైసు, నెయ్యి, నూనె గిన్నె పెట్టుకొని స్టవ్ మీద నెయ్యి, నూనె వేస్తున్నానండి. అది కొంచెం ఇది కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చడికాయలు, జీడిపప్పు వేయించి పెట్టాను. రైస్ అయితే వండి పక్కన పెట్టానండి. నెయ్యి, నూనె వేసి కాగినాక కొంచెం అల్లం చిన్నులపై చెక్క లవంగా వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసానండి. అవి వేగినాక మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా పచ్చి వాసన పోయిందాక వేయించాలి. వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలండి, మన సరిపోను. సాల్ట్ కూడా వేసి కరిగినాక రైసు వండి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ వేసి బాగా కలపాలి. రైస్కి పట్టాలండి బాగా. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది నేను అల్లం చిన్నులపై అయితే చెప్పలేదండి. చెక్క లవంగా అల్లం చిన్నులపై చెప్పలే, ఎందుకంటే అందరూ ఇష్టపడరు. చూపించాను అనుకోండి వేయాలి కావాలనుకుంటారు, కానీ వేయకుండా కూడా చాలా బాగుంటుంది. ఆ వాసన అందరూ ఇష్టపడరు, నేను చెప్పలేదు. కానీ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. మా పిల్లలు తింటారు కాబట్టి నేనైతే వేసానండి. జీడిపప్పు కూడా వేసి లాస్ట్లో బాగా కలిపి గిన్నెలో తీసుకున్న టేస్ట్ చూస్తే చాలా బాగుందండి. ఘాటుగా కూడా ఉండదు, పిల్లలు కూడా తింటారు. చాలా బాగుంటుంది, ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఇది మనం చేసి పెట్టి వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఇష్టంగా తినే ఫుడ్లో ఇదొకటి. చాలా బాగుంటుంది, అన్నీ కలుస్తాయి కాబట్టి. ఆకులు కూడా పుదీనా, కొత్తిమీర ముందు ముఖ్యంగా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.